ఈ నెల 23వ తేదీ శనివారం రోజున శ్రావణ అమావాస్య వస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన అమావాస్య. ఎందుకంటే ఇది శనివారంతో కలిసి వస్తుంది. అందుకే దీన్ని శని అమావాస్య అని కూడా పిలుస్తారు. శనిదేవునికి ఈ రోజు చాలా ప్రీతికరమైనదిగా మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మన జీవితంలో ఉన్న శని దోషాలు, కష్టాలు, అడ్డంకులు తొలగించుకోవడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. ఈ అమావాస్య రోజున శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శని దోషాలు తొలగిపోయి అదృష్టం, సంపద కలుగుతాయి. ఈ వస్తువులు శనీశ్వరుడికి మాత్రమే కాదు, లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనవి. వాటిని ఇంటికి తెచ్చుకోవడం అంటే లక్ష్మీదేవిని సాక్షాత్తు మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. చాలా మంది శనిదేవుడు అంటే కష్టాలు, బాధలు, దురదృష్టాలను కలిగించేవాడని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. శనీశ్వరుడు చాలా గొప్పవాడు, న్యాయానికి ప్రతీక. ఎవరైతే అన్యాయంగా తప్పులు చేసి ఇతరులను బాధ పెడతారో వారికే ఆయన శిక్షలు విధిస్తారు. కారణం లేకుండా ఎవరికి ఆయన కష్టాలు కలిగించరు. అందుకే ఈ శని అమావాస్య రోజున శనీశ్వరుడు ఆలయాన్ని సందర్శించి భక్తితో ప్రదక్షిణాలు చేయడం అత్యంత శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆయన అనుగ్రహం మనపై ప్రసరిస్తోంది. ఒక్కసారి ఆయన ఆశీస్సులు లభిస్తే మన జీవితంలోని కష్టాలు, దరిద్రాలు, దురదృష్టాలు తుడిచిపెట్టుకొని పోతాయి. అమావాస్య తిథికి ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆధ్యాత్మిక విషయాలను ఆచరించే పండితులు, ఋషులు, మహానుభావులు అమావాస్య కోసం ఎదురుచూస్తుంటారు. ఈ రోజున చేసే పరిహారాలు, పూజల ఫలితాలు చాలా వేగంగా లభిస్తాయి. అమావాస్య అంటే కేవలం చీకటి మాత్రమే కాదు, మన జీవితాల్లో పేరుకుపోయిన చీకటిని తొలగించి వెలుగును నింపే పర్వదినం. ఈ రోజున మనం చేసే పూజలు, ధ్యానం, శుభకార్యాలు అనేక రెట్ల ఫలితాలనిస్తాయి. అందుకే అమావాస్య రోజున మనం చేసే మంచి పనులు, దానాలు, ఆధ్యాత్మిక ఆచరణలు మనకు శుభాలను తీసుకువస్తాయి. అంతేకాకుండా అమావాస్య లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున మీరు ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి దీపారాధన చేస్తే ఆమె అనుగ్రహంతో ఇంట్లో ధనం, సంపద స్థిరంగా ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున మీకున్న కోరికలు, కలలు నెరవేరడం ఖాయం. ఈ శని అమావాస్య రోజున మీరు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ వస్తువులన్నీ చాలా సులభంగా దొరికేవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. గుర్రపు నాడ. గుర్రపు నాడ చాలా శక్తివంతమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున దీన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, నరదిష్టి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఇది సాధారణంగా యు ఆకారంలో ఉంటుంది. గుర్రపు నాడను శుభ్రం చేసి పసుపు, కుంకుమతో అలంకరించి ఇంటి గుమ్మం ఎదురుగా తగిలిస్తే అది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రాళ్ల ఉప్పు. దీనినే రాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సముద్రం నుంచి లభించే ఉప్పుకు చాలా ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయి. అమావాస్య రోజు ఒక చిన్న ప్యాకెట్ రాళ్ల ఉప్పు తెచ్చుకోవడం లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానించినట్లే. ఒక గిన్నెలో ఉప్పు వేసి అందులో చిటికెడు కుంకుమ, 2 లవంగాలు, 1 యాలక్కాయ, 1 రూపాయి నాణెం వేసి వంటగదిలోని ఈశాన్య మూలలో పెట్టాలి. ఈ వస్తువులన్నీ చాలా శక్తివంతమైనవి. మరుసటి రోజు ఈ వస్తువులను పారే నీటిలో వేయాలి. రూపాయి నాణ్యాన్ని ఎవరికైనా దానం చెయ్యాలి. ఈ చిన్న పరిహారం మీ ఇంట్లో ధనానికి మార్గం సుగమం చేస్తుంది. ఆవాలు. నల్ల ఆవాలు శనిదేవుడికి చాలా ఇష్టమైనవి. అవి చిన్నవిగా ఉన్నా వాటికి దురదృష్టాన్ని తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆవాలు ఇంటికి తెచ్చుకోవడం వల్ల దరిద్రం, దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. వీటిని పూజలో పెట్టి తర్వాత వంటల్లో వాడుకోవచ్చు. పసుపు. పసుపు శుభానికి, మంగళకరానికి చిహ్నం. పసుపును ఇంటికి తెచ్చుకొని గడపలకు రాస్తే చెడు శక్తి తొలగిపోతుంది. ఇది కూడా మనకున్న సమస్యలను దూరం చేస్తుంది. బెల్లం. బెల్లం చాలా స్వచ్ఛమైన పదార్థం. బెల్లం తెచ్చుకోవడమంటే బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. బెల్లం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. దీన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అప్పులు తీరిపోయి ధనం, సంపద కలుగుతాయి. బెల్లం మన జీవితంలోకి మధురానుభూతులను, మంచి వార్తలను తీసుకువస్తుంది. పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు కూడా కొన్ని గ్రహదోషాలకు శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుందని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. పచ్చిశనగపప్పులో లక్ష్మీదేవి ఉంటుందని మన శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని ఇంటికి తెచ్చుకుంటే శనిదోషాలు పోయి డబ్బు, బంగారం కలుగుతాయి.
జీలకర్ర జాతక దోషాలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది గ్రహాలను మనకు అనుకూలంగా మారుస్తుంది. దీనిని ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టి తరువాత వంటల్లో వాడుకోవచ్చు. యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి డబ్బును ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. యాలకుల ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోవడం వల్ల ధనం, సంపద కలుగుతాయి. ఈ 8 వస్తువులు ఒకేసారి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అమావాస్య రోజున మీకు వీలైన 2 లేదా 3 వస్తువులు తెచ్చుకున్నా సరిపోతుంది. ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో దొరికేవి, అందరికీ అందుబాటులో ఉండేవే. ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల మనం చేసే పూజలు, పరిహారాల ఫలితాలు వేల రెట్లు పెరుగుతాయి. శని అమావాస్య రోజున గ్రహాల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితం ఉంటుంది. ఈ రోజున మీరు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. శారీరక శుభ్రత. ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే తలస్నానం చేయడం తప్పనిసరి. సాధారణ స్నానం కాకుండా తలస్నానం చేయడం వల్ల శరీరం, మనసు శుభ్రపడతాయి. నల్ల నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని స్నానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. స్నానం తరువాత పరిశుభ్రమైన, తాజాగా ఉతికిన దుస్తులు ధరించాలి. నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటం మంచిది. ఇంటి శుభ్రత. లక్ష్మీదేవి శుభ్రమైన, పరిశుభ్రమైన చోట నివాసం ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి గుమ్మం, వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. ఇంట్లో ఉన్న పాత, పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా ప్రతికూల శక్తిని బయటకు పంపవచ్చు. దీపారాధన. ఈ రోజున సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా మీకు దగ్గరలో ఉన్న శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నవగ్రహాల దగ్గర దీపం వెలిగించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శనిదోషాలు తొలగిపోతాయి. ఆహార నియమాలు. ఈరోజు మాంసాహారం తినడం లేదా వండటం పూర్తిగా మానుకోవాలి. మద్యం సేవించడం కూడా నిషేధం. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక భావనతో ఉంటుంది. శనీశ్వరుడిని పూజించేవారు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. ప్రయాణాలు. అత్యవసరమైతే తప్ప ఈ రోజున దూర ప్రయాణాలు చెయ్యకపోవడమే మంచిది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక నిమ్మకాయను మీతో పెట్టుకుని వెళ్ళండి. తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను ఎవరికీ కనపడకుండా పడేయండి. ఇది మిమ్మల్ని చెడు ప్రభావాల నుంచి రక్షిస్తుంది. చెడు మాటలు. ఈరోజు ఇంట్లో కోపతాపాలు, తిట్లు, శాపనార్థాలు, గొడవలు ఉండకూడదు. ఇంట్లో శాంతియుతమైన, ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మంచి మాటలు, ఆలోచనలు శుభాలను తీసుకొస్తాయి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. దాన ధర్మాలు. ఈ రోజున దానం చేయడం చాలా పుణ్యకార్యం. నల్లటి దుస్తులు, నువ్వులు, నల్ల నువ్వుల నూనె, ఇనుప వస్తువులు వంటివి దానం చేస్తే శనిదోషాలు తొలగిపోతాయి. శనిదేవుడి వాహనం కాకి కాబట్టి కాకికి అన్నం పెట్టండి. అలాగే కుక్కలకు రొట్టెలు లేదా బిస్కెట్లు తినిపించండి. ఇలా చెయ్యడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడై శుభాలు కలుగజేస్తాడు. పితృదేవతల ఆశీస్సులు. శని అమావాస్య పితృదేవతలకు తర్పణాలు వదలడానికి చాలా అనుకూలమైన రోజు. పితృదేవతలను తలుచుకొని నమస్కరించడం, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండటం ద్వారా వారి ఆశీస్సులు పొందవచ్చు. పితృదోషాలు ఉన్నవారు ఈ రోజున తర్పణాలు వదలడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా శని అమావాస్య రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. దీనివల్ల మీ జీవితంలో అదృష్టం, సంపదలు, సుఖ సంతోషాలు నిండుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.